హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన మహాలక్ష్మి బర్త్డే అని చెప్పేసి కన్నాని పెట్టుకుని కన్నాని చక్రి ఇద్దరు కూడా బెలూన్స్ ఊత్తారు. ఎలాగైనా సరే మహాలక్ష్మి సాయంత్రం సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి రెడీ చేస్తూ ఉంటాడు. ఒరే చూడరా, మీ వదిన నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటుందిరా అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల నారాయణ వచ్చి బెలూన్స్ పెరిస్తే, నారాయణ అసలు నీ వల్ల రాత్రి గొబ్బెబ్బ లాంటి కేకు నువ్వు తొక్కేసావు. ఇప్పుడు ఈ బెలూన్స్ నా మనసు లాంటి బెలూన్ తొక్కేస్తున్నావు అని అనేసరికి వెళ్ళు అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఓ పక్క నుంచేమో మన విక్కీ మన మహాలక్ష్మి కారులో వెళ్తూ ఉంటారు. ఏంటి అలా ఉన్నావు అంటే, ఏం లేదు, అసలు మీ ఊరేంటి, అసలు ఏమనుకుంటున్నావు అని అడిగితే, నేను ఇంట్లో తల్లిదండ్రులు నన్ను చదివించారు కానీ ఎక్కడికి నన్ను వెళ్ళనివ్వరు అని అంటే, అసలు నువ్వు ఏంటో చెప్పవు అని అనేసరికి ఈ హ్యాపీ బర్త్డే అంటూ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఏంటి నీ బర్త్డేనా, 1 మినిట్ ప్రకృతి పిలుస్తుంది అని చెప్పేసి తనకి బర్త్డే గిఫ్ట్ తీసుకొస్తాడు. ముందు తెలుసుంటే ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దును కదా లక్కీ అంటూ చెప్తాడు. ఇంకా మన మహాలక్ష్మి వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి మన బన్సీని హిందీ అమ్మాయి కూర్చుని మాట్లాడుకుంటారు. నహి నహి నేను చూడదా, నాకు షాదీ నహి అంటే, ఏంటి బన్సీ ఏడుస్తుంది తను మనీషా అని అంటే, లేదన్నా మా వాళ్ళు సంబంధం చూశారు అందుకనే, ఏదైనా సరే తన మనసుకు నచ్చింది ఏది చెయ్యొద్దు బన్సీ అంటే, నీ మనసుకు నచ్చింది ఏమి చెయ్యరు మనీషా అంటాడు. ఈ లోపల రా అన్న కూర్చో అని చెప్పేసి బన్సీ కూర్చోపెట్టేసి భోజనం పెడుతూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు భోజనం చేస్తూ బన్సీని మన పెద్ద భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి కారులో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ట్రావెల్ చేస్తూ ఉంటే విక్కీతో చేస్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పోలీస్ స్టేషన్కా, ఎందుకు అంటే, మా రిలేటివ్స్ ఎవరో ఉన్నారు అందుకనే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. అవునా, ఏది కూడా స్ట్రైట్గా సమాధానం చెప్పవా, ఇక్కడ ఆపేయచ్చు కదా, ఇక్కడ ఆపేస్తే వెళ్తావు, ఎందుకు ఇక్కడ ఆపేయాలి, పోలీస్ స్టేషన్ ఇంకా ఎదురుంది కదా, కారులో వచ్చానంటే ఏదైనా అనుకుంటారు అంటే, అదేంటి ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారా, ఎప్పుడైనా ఆడపిల్ల జాగ్రత్తలో ఆడపిల్లే ఉండాలి అని చెప్పేసి మన మహాలక్ష్మి చెప్తుంది. ఇంకా వెంటనే కూడా మహాలక్ష్మి నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. సార్ ఏంటమ్మా ఇలా వచ్చావు అంటే, సార్ ఏమో నీకు ఆల్రెడీ చెప్పాను కదా విడాకులు తీసుకోవద్దు, మీరు మంచిగా ఉండండి అని. సార్ అవును సార్ అలాగే సార్, అయినా నాకు చిన్న డౌట్ వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటే, ఈ లోపల ఎస్ఐ వస్తారు. ఎస్ఐ వచ్చి, ఏం సార్ నాకు చిన్న డౌట్ వచ్చింది, ఏంటమ్మా ఇలా వచ్చారు, అయినా అస్తమాను వెళ్ళి విడాకులు తీసుకోవద్దు అని చెప్పడానికి నువ్వెవరు అంటే, ఇలాగ వాళ్ళ ఆయన విడాకులు తీసుకోవద్దని వాళ్ళ చక్రి చెప్పాడండి అంటే, చక్రియా ఇదేంటి, చక్రియే నిన్ను చాలా ఇష్టపడుతున్నాడమ్మా అని అంటూ చెప్తూ ఉంటాడు. చాలా ఇష్టపడుతున్నాడు, నువ్వంటే చాలా అభిమానం ప్రేమ, అది తెలుసుకుంటే నువ్వు చాలా బాగుంటుంది. అయినా సార్ నా గురించి ఎందుకు ఇలాగా, అయినా చిన్న డౌట్ వచ్చింది సార్, నాకు చిన్న డౌట్ వచ్చింది, మా పెళ్ళి రిజిస్ట్రేషన్ ఎలా అయింది సార్, నా దగ్గర ఆధార్ కార్డు కూడా లేదంటే, చక్రి దగ్గర ఉన్నాయి కదా అని అనేసరికి, చక్రి దగ్గర ఉన్నాయి, అవునమ్మా చక్రి అన్నీ తీసుకొచ్చాడు, అవునా సార్ అని అంటూ ఇంకా వెంటనే కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఆలోచించి ఈ లోపల ఎవరో ఫోన్ చేశారు సార్, అన్నోన్ నెంబర్ నుంచి, అమ్మ ఈ ఫోన్ ఆవిడలా ఉందేంటి, ఇంకెప్పుడు తీయకమ్మా అని చెప్తాడు. వెంటనే కూడా మహాలక్ష్మి మొఖం చాలా బాధగా ఉంటుంది. ఈ లోపల విక్కీ వచ్చి, నీకోసం వెయిట్ చేస్తానన్నాను కదా, వచ్చాను, కారులో ఎక్కొచ్చు, మీ ఇంటి దగ్గర దింపుతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల మన ఇంటి దగ్గర మన చక్రి అందరూ కూడా బాగా బెలూన్ డెకరేషన్ అన్నీ చేస్తూ ఉంటారు. ఈ లోపల నారాయణ మళ్ళీ వచ్చి బెలూన్స్ పగలు కొడుతూ ఉంటాడు. ఏ నారాయణ, నీకు అసలు బుద్ధే లేదా, ఏమనుకుంటున్నావు, అసలు గొబ్బెమ్మ లాంటి కేక్నే పగలగొట్టావు నువ్వు అని అంటూ మన చక్రి తెగ తిడుతూనే ఉంటాడండి. ఇంకా తిట్టేసరికి ఏం చేయాలో తెలియక నారాయణ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తుంటే ఈ లోపల మన ఎలాగైతే ఇంటికి వచ్చేస్తారు. విక్కీ లక్కీ ఇద్దరు కూడా వచ్చారంటూ మన కన్నా చెప్తూ ఉంటాడు. ఈడేంటి పానకల్లో పుడకలాగా అంటూ తీసుకొస్తాడు. కానీ మహాలక్ష్మి మన చక్రి నవ్వుతూ వాళ్ళందరినీ మన పెద్ది కేశవ అందరూ కూడా రండి లోపలికి రండి అంటూ స్వాగతం పలుకుతారు. కానీ అక్కడ మన మహాలక్ష్మి మటుకి చాలా సీరియస్గా ఉంటుంది. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి అని అంటే, లేదు ఉండొచ్చు కదండి అని అంటూ మన పెద్ద అంటాడు. అయినా సరే ఉండకుండా
ఉండడు, వెళ్ళిపోదామని చెప్తూ వెళ్ళిపోతాను అంటాడు. నాకు చిన్న ఫోన్ కాల్ ఉంది, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే కూడా మహాలక్ష్మి ఏటికి మాట్లాడదు, చాలా సైలెంట్గా ఉంటుంది. ఈ లోపల మన 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 బుస్సు వస్తుంది. బుస్సు వస్తూ 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 గిఫ్ట్ పట్టుకొస్తుంది. 1000 రూపాయలు వేసావు, 2000 వేసుంటే ఇంకా మంచి గిఫ్ట్ తెద్దును కదా అని అంటూ ఉంటుంది. ఈ లోపల రండి, ఏంటి డెకరేషన్ అంతా అంటూ మన విక్కీ అడుగుతాడు. ఇవాళ మహాలక్ష్మి గారి బర్త్డే కదా అందుకనే అని అనేసరికి, ఇవన్నీ మా అన్నయ్యే చేశాడండి అంటూ ఉంటాడు. మా చక్రి అన్నయ్యే చేశాడండి అని అనేసరికి మహాలక్ష్మి చాలా సీరియస్గా ఉంటుంది, ఏమీ మాట్లాడదు. ఈ లోపల బుస్సు వచ్చి తీసుకొచ్చేసరికి లోపలికి వస్తూ ఉంటుంది. అన్నయ్య బుస్సు వచ్చింది అన్నయ్య అని అనేసరికి, వెళ్ళి ఏమీ బుస్సు వచ్చావా అని చెప్పేసి, ఆగండి 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 ఆగండి, మీరిద్దరూ కూడా కాళ్ళు కుడికాలు పెట్టి రావాలి అని చెప్పేసి వచ్చేసరికి, ఏది మీ వదిన అని అనేసరికి, మా వదిన వస్తూ మన మహాలక్ష్మి వచ్చేసరికి, ఏంట్రా మీ వదిన నాకన్నా చాలా అందంగా ఉంది అని అనేసరికి, ఎరా ఈ అమ్మాయినా బుస్సు అంటే, అవును నా పేరు బుస్సు కాదు శైలు అని ఒకరికొకరు పుట్టినట్టున్నారు కదరా అంటూ మన పెద్ది అంటారు. వాళ్ళందరూ ఒకరికొకరు పుట్టినట్టే ఉన్నారు, అసలు నీకోసం ఎవరు పుట్టారు అన్నయ్య అని అనేసరికి, ఈ లోపల మన అనే వస్తుంది. మన ఎవరు మనీష వచ్చేసరికి ఇంక స్టన్ అయిపోయి పెద్దిని కన్నాల షాక్ అయిపోతారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో అసలు మహాలక్ష్మిని ఏమంటారు, లేకపోతే మహాలక్ష్మి చక్రిని ఏమంటుంది, అసలు బర్త్డే పార్టీ జరగనిస్తుందా, లేకపోతే ఏమంటుంది మన చక్రిని మన మహాలక్ష్మి ఇద్దరు కూడా చాలా హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ ఉంటారు. శైలి చెప్తూ ఉంటుంది, చాలా అందంగా ఉన్నారు కూడా అంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, చక్రికి వార్నింగ్ ఇస్తుందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తుందో, తెలిసి కూడా మాట్లాడదా అనేది రేపటి ఎపిసోడ్ చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.